ఒక దైవ భక్తుడు ఉన్నాడు. ఆయన దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు. ఆయన సంఘంలో అనేక అద్భుతాలు జరుగుతున్నాయి, అనేక మంది దీవించబడతారు. కానీ సొంత ఇంట్లో ఏమీ లేదు, చాలా ఎండిన స్థితి. భారీగా సంతోషం లేదు, సమాధానం లేదు, అంతా నిరుత్సాహంలో బ్రతుకుతుంది ఆమె. ఒకరోజు వాక్యం చెప్తా ఉన్నాడు ఆయన. సడన్ గా మధ్యలోంచి ఆమె లేచి వెళ్ళిపోయిందంట. ఆమె సడన్ గా లేచి వెళ్ళిపోగానే ఆయనకి మనసులో గాయం కలిగింది. అయ్యా ఏమన్నాను నేను, ఎందుకు వెళ్ళిపోయిందా అని అనుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి ఆమె భోజనానికి కూర్చొని టేబుల్ మీద కూర్చోబెట్టి చాలా ఖరీదైన, ఇంట్లో అన్నిటికంటే ఖరీదైనటువంటి కట్లరీ, ఆ ప్లేట్లు ఏంటి, నైఫ్స్ ఏంటి, ఫోర్క్స్ ఏంటి, అవన్నీ పెట్టి కూర్చో అన్నది. ఏంటి ఇదంతా కొత్తగా చేస్తున్నావు, కూర్చోని ఆమె నిలబడి అన్నీ వడ్డించిందంట. ఆయనకి ఏం అర్థం కావట్లేదు ఏంటి ఇదంతా అని. అప్పుడు మోకాలుండి నన్ను దీవించు అని, నేను ఇంతవరకు నిన్ను నా భర్తగా స్వీకరించాను కానీ ప్రవక్తగా స్వీకరించాను, నన్ను క్షమించు అని అడిగిందంట. ఆ రోజు నుంచి ఆమె జీవితం మారిపోయిందంట. హల్లెలూయా. అలాగా భార్యలు భర్తల్ని గౌరవించాలి, భర్తలు భార్య కొరకు ప్రాణము కూడా ఇవ్వాలి అని వాక్యంలో ఉంది కదండి.